అందరికీ నమస్కారం అండి. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని అనేసి పూర్వకాలం సామెత కింద చెప్తూ ఉండేవారు. అలాగే పెద్దవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసే విషయంలో ఎక్కువగా అబ్బాయి అమ్మాయి అప్పుడు కాలంలో మాట్లాడుకునేవారు కాదు, ఎదురుపడినిచ్చేవారు కాదు. అన్నీ పెద్దవాళ్ళే కుదిరించి పెద్దవాళ్ళే మాట్లాడి అన్నీ సెట్ చేసేసేవారు. ఇప్పుడున్నంత ఫ్రీగా అప్పుడు ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవారు, ఆ అబ్బాయిలో కొంచెం ఏదన్నా కాలంకరో చెయ్యంకరో ఏదన్నా చిన్న చిన్నవి నల్లగా ఉండడం కానీ అలాంటివి ఉంటే అమ్మాయి దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చెప్పేసేవారు. అలాగే అమ్మాయిలో చిన్న చిన్న లోపాలు ఉండుంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇంత అంత అని చెప్పేసేవారు. ఏంటంటే నల్లగా ఉన్నా సరే ఏమనేవారంటే, ఏ అబ్బాయి నలిపేం కాదు చామంచాయ, ఎంత అందంగా ఉంటాడు అనుకున్నావు, వేళ ఏమన్నా నలిపేమన్నా కొరుక్కు తింటావా, గుణం మంచిది అవ్వాలి కానీ అని ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పడం. మళ్ళీ అలాగే ఈ అమ్మాయి నల్లగా ఉన్నా సరే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఇలాంటివి చేశారు. అలాగే ఆస్తుల విషయాల్లో కూడాను వాళ్ళకి ఎంత ఉంది అంత ఉందని గొప్పలు చెప్తూ ఉండేవారు. ఇక్కడ అక్కడ అప్పట్లో ఏంటంటే ఇంత ఇప్పుడున్నట్టుగా మాట్లాడుకోకపోయేసరికి ఈ పెళ్ళిళ్ళు పేరయ్యలు ఈ మధ్యలో ఉన్న పెద్ద మనుషులే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఏదో రకంగా వీళ్ళకి పెళ్లి చేసేయాలి, పెళ్ళి అయిపోతే సెట్ అయిపోతేలే అని అన్నట్టు సంబంధాలను ఇలాగా చిన్న చిన్న అబద్ధాలు చెప్పేసి పెళ్లి చేసేవారు. అది పెద్ద తప్పు విషయంగా తీసుకున్నారు. ఎందుకంటే ఒక జంటను కలుపుతున్నాం కాబట్టి పుణ్యమే. మనం 1000 అబద్ధాలు ఆడినా 100 అబద్ధాలు ఆడినా ఒక జంటను కలుపుతున్నాం, వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు, కుటుంబం అవుతుంది, మనం చేసేది మంచి పనే కాబట్టి అబద్ధం ఆడినా తప్పు కాదన్న ఆలోచనతోటి అలాగా చిన్న చిన్న అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేవారు. అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చూడగానే ఏంటి నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారని పెళ్ళయిన తర్వాత అడిగేవారు అనుకో, ఏముందమ్మా ఏమి ఉండదని చెప్పేసి, ఏం కాదని చెప్పేసి ఆ 3 రాత్రులు అయిపోయాయంటే చక్కగా అయిపోతారు, అన్నీ ఇవేం గుర్తురావు అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అలాగే నిజంగా కూడా ఆ 3 నిద్రలు అయిపోయిన తర్వాత వీళ్ళు పాతవన్నీ వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ పక్కకు పోయి ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండేవారు అనమాట. గొడవలు పెట్టుకునేవారు కాదు. ఇంకంటే భార్యాభర్తలు అంటే ఇంకంతే, నిద్రలు కాపురం చేసేసారని అంటే ఇంకా పగలెంత దెబ్బలాడుకున్నా రాత్రి కలిసిపోతారని ఎలా చెప్పుకుంటామో అలాగే ఆ 3 నిద్రలు అయిపోయి అంటే ఏమేమి ఉండదు అని అనేసి పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ కాలం వచ్చేసరికి ఎలా వచ్చిందనండి, అసలు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే విధంగా ఉందా, డైరెక్ట్ పిల్లలే వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్తే పిల్లలే డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళ మనసుల్లో ఒకటి ఏముందా అని చెప్పేసి వీళ్ళే బయటపడిపోయి మాట్లాడేసుకుంటున్నారు. నీ గత చరిత్రలేంటి, నువ్వెవరినన్నా ప్రేమించావా అని పెద్ద గొప్ప విషయాల్లాగా మనసు విప్పి మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ దీన్ని ఇలా చెప్పుకోవడం వల్ల రేపు ఏమి ఇబ్బందులు వస్తాయి అనేది అయితే వీళ్ళు ఒక్కటి ఆలోచించుకోవట్లేదు. అలా అని మరి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే మోసం చేసినట్టే కదా అని మీరు అంటారు కదా, అబద్ధం చెప్తే నన్ను మోసం చేశారని మళ్ళీ అవతల వాళ్ళు అడుగుతారు. అప్పుడు చెప్పే అబద్ధాలు ఎలా ఉండేవి అని అంటే, ఏ నల్లగా ఉన్నా, ఒకవేళ కాలొంకర చెయ్యొంకర ఉన్నా, లేదా ఆస్తుల్లో తేడాలున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు కాలంలో చెప్పే అబద్ధాలు ఎలా ఉన్నాయి, ఈ అమ్మాయి వెళ్ళి ఎవరినో ప్రేమించడం, ఈ అబ్బాయి వెళ్ళి ఇంకో దాన్నో తిరిగి రావడము, ఇలాంటి పర్సనల్ విషయాలు, పర్సనల్ జీవితాల్లో నేను దాంతో తిరిగి అలా హ్యాపీగా తిరిగాను, లేకపోతే నేను వీడితో కొన్ని రోజులు ఇలా డేటింగ్లు చేశాను, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వదిలేశానని ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్తున్నారు. మరి ఇలాంటివి చేస్తే ఎవరెవరికి నచ్చుతాయండి, గొడవలు జరుగుతాయి కదా ఖచ్చితంగా. ఇంకొంతమంది ఉంటారు అలా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళు నేను ఇలా చేశానని చెప్పుకున్నారనుకో, ఇంకా అవతల వాడికి కూడా ఏదైనా స్టోరీ ఉంది అని అంటే వాడు ఏమనుకుంటాడంటే సేమ్ నేను చేసినట్టే అదే చేసిందిలే, ఇంకిద్దరికీ సరిపోయిందని మూసుకుని కూర్చుని కలిసి కాపురాలు చేస్తారు. అలా కనుక లేదనుకో, అటు కానీ ఎవరన్నా ఇంకో అమ్మాయితో ఉండి కానీ, లేకపోతే ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో ఎవరిలన్నా ఒకళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉండి ఒకళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకో, అదిగో నన్ను మోసం చేసేసాడు, నన్ను ఇలా చేశాడు, నాకు చెప్పకుండా చేసాడు, ఎవరో ఉన్నారు, ఇది ఇంకా నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి వీడి మీద పోరాడాలనేసి ఇంకా కేసులు పెట్టుకుని కొట్టుకుని తిట్టుకుని వీడు ఇలా చేశాడని రచ్చ మొత్తం చుట్టాల్లోనూ వాళ్ళలో పెట్టేసి కేసులు పెట్టేసి వీడిపోయే స్థాయికి వచ్చేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయితే ఇలా ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పండి, ఆ కాలం 1000 అబద్ధాలు ఆడిన పెళ్ళిళ్ళకి ఈ కాలంలో అబద్ధాలు చెప్పే పెళ్ళిళ్ళకి ఎంత తేడా ఉందో చూసారా. ఏదది దేనికది ఓపెన్ అయిపోతున్నారు. ఏదో మేము గొప్ప పని చేసామని అన్నట్టు. సరే వయసులో ఉన్నప్పుడు ఏదో తప్పు చేసాం, వయసు పిల్లలు తెలియక ఇవన్నీ జనరల్గా అందరూ చేసేవే. ఆ రోజుతో అది అక్కడికి అయిపోయింది. ఇక్కడ నుంచైనా మనం నిజాయితీగా ఉండాలి, మనం ఏది కరెక్ట్గా తప్పు అనేది చేయకుండా కరెక్ట్గా బతకాలి అని అనుకుని ఈ పిల్లలు ఏమన్నా అనుకుంటున్నారా, మేము ఏదో ఘనకార్యం చేసామని అన్నట్టు ఒకరికొకరు బయట పెట్టేసుకుని పర్సనల్ విషయాలు చెప్పేసేసుకుంటున్నారు. ఇవి ఎంత ప్రమాదం అనేది ఎవరికన్నా అర్థమవుతుందండి? అర్థమవుదు. అలాగే ఇంకొంతమంది ఉంటారు పెళ్ళి అయ్యాక చెప్పేసుకుంటున్నారు.
పెళ్ళైనంతసేపు మామూలుగానే మాట్లాడుకుంటారు, ఇద్దరు మంచి వాళ్ళగానే కనబడతారు. పెళ్ళయ్యాక ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉంటారనమాట. చెప్పేసుకుని కొంపలు కూల్చేసుకుని కాపురాలు కూల్చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది ఏమో పెళ్ళికి ముందు చెప్పేసుకుంటున్నారు, చెప్పుకొని అమ్మో అని ఇలాంటి విషయాలు తెలియగానే ఒకళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళైతే బాబాయ్ ఈ సంబంధం వద్దని వదిలేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఏమంటారు, పెళ్ళిళ్ళు అయ్యాక చెప్పుకుంటున్నారు, ముందు చెప్పుకోకుండా పెళ్ళిళ్ళు అయ్యాక చెప్పుకొని ఇంక విడిపోయే పరిస్థితికి వచ్చి కొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మరి ఏంటి అనేది మీరు ఎంత ఓపెన్ అయిపోయి ఇంతకు ముందు కాలంలో ఒకరొకరు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకుండా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు మరి ఆ పెళ్ళిళ్ళు బాగున్నాయా? ఇప్పుడు మరి పిల్లలకి ఇలాగా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసి మీరే మాట్లాడుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఫ్రీగా మాట్లాడుకోండి, మీ ఇష్టాలు ఏమున్నాయో ఒకళ్ళొకళ్ళు పంచుకోండి అని అనేసి ఈ పెళ్లి చూపులు చేస్తున్నారు. మరి ఈ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకుంటే మనకి ఎంత తేడా కనబడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకొంతమంది ఉంటారండి, ఏదైనా పర్సనల్ జీవితంలో ఎవరన్నా జనరల్గా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో లవ్లో ఉన్నా, లేకపోతే ఈ అబ్బాయి వేరే వాళ్ళతో ఉన్నా, కొంతమంది ఏమని మాట్లాడితే చెప్పినా ఇప్పుడున్న కాలంలో అన్నీ ఇవి కామన్ అయిపోయాయి. కాబట్టి ఒకవేళ నీకు కనుక అలా ఉంటే ఇంతకుముందు జరిగిన గొడవ నాకు అనవసరం, ఇప్పుడు నీలో ఏం జరిగిందో నాకు అనవసరం, నేనేం చేసానో నీకు అనవసరం, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇక నుంచి మనం ఒకరికొకరు కరెక్ట్గా ఉండాలి, ఒకరికొకరు ప్రేమగా బతకాలి, గత జీవితాలు అనవసరం, ఇంకా పర్సనల్ విషయాలు మాట్లాడుకోకూడదు, ఈ రోజు నుండి మనం ఎంత నిజాయితీగా ప్రేమగా బతికేమన్నదే కావాలని ఇంకొంతమంది మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చాలా బాగానే ఉంటున్నారు. ఈ పిల్లలు ఏంటంటే భయానికి ఎవరు చెప్తే నేను ఇలా చేశానని చెప్తే పెళ్ళి అవుతుందా? అవ్వకుండా పెళ్ళిళ్ళు అయిపోయాక చెప్పుకుంటూ ఉంటారు. అలా కాపురాలు కూల్చుకున్న వాళ్ళైతే కూడా చాలామంది ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ మనసుకు మీరే ఆలోచించుకోవాలి. చెప్పి చేసుకుంటే బెటర్ అని అంటారా, చెప్పకుండా చేసుకుని పెళ్ళిళ్ళు అయ్యాక చెప్పుకుంటే బెటర్ అని అనుకుంటారా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి ఇంతకుముందు 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలని అంటే అది ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదు. అప్పుడు కాలంలో అయ్యింది, కానీ ఇప్పుడు అయ్యారంటే మాత్రం రెండో రోజు విడిపోతున్నారు. అప్పుడు కాలంలో చేసినా చక్కగా పెద్దవాళ్ళు భయానికి చక్కగా కలిసి కాపురాలు చేసుకుని హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఎవరో అలాగా అబద్ధాలు చెప్పారంటే ఇంకేమీ లేదు, కొంపలు కూలిపోయినట్టే. ఇంకా అది వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళ మీద కూడా పడిపోతుంటారు, ఈ పేరెంట్స్ మీద కూడా పడిపోతారు. మీరే పెద్దవాళ్ళు అబద్ధం చెప్పారు, కొన్ని పిల్లలు తప్పించేసి మీరైనా చెప్పలేదు, మాకు దాచిపెట్టి చేశారని ఈ పేరెంట్స్ కూడా తలదించుకునే పరిస్థితికి వచ్చేసింది ఈ రోజుల్లో. కాబట్టి ఎవరైనా సరే అసలు తప్పు అనేది చేయకూడదు. మనం ఒక లైఫ్ నిర్ణయించుకున్నామనంటే తప్పు అనేది చేయకూడదు. ఒకవేళ చేశారు అనుకోండి, ఇంకా దాన్ని చెప్పి చేసేసుకోవడమే బెటర్. అదే దాచిపెట్టి చేశారనుకోండి, రేపు వాళ్ళకి తెలిసిందే అంటే సాధిస్తారు, ఇంకా దాన్ని లైఫ్ లాంగ్ దాన్ని భరించాలి. కాబట్టి చెప్పేసి వాళ్ళు కూడా ఇష్టపడితేనే చేసుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అయిపోయిన తర్వాత చెప్పుకుని నోరులు జారి నువ్వు ఇలా చేసావు ఒకళ్ళు నిజాయితీగా ఉన్నారనుకో ఇంకా చాలా పెద్ద గొడవలు అయిపోతున్నాయి, డైవర్స్ తీసుకునేదాకా పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా చెప్పి చేసుకుంటే బాగుంటుందా? మరి మీరు అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా ఇదే సేమ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఇంకా అసలు గొడవే లేదు. నువ్వు అంత చేసావు నేను అంత చేశాను కాబట్టి ఇద్దరికి మ్యాచ్ అయిపోయింది అనుకుని చేసుకుని ఇష్టపడి చేసుకుంటే గొడవే లేదు. లేదని అంటే మాత్రం ఇంక ఇలాంటి వాటిల్లో ఇబ్బందుల్లో ఇరుక్కునే పరిస్థితులు వస్తుంటాయి. లేదంటారా, ఏది చెప్పకుండా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అయినా సరే ముందైనా సరే ఏది చెప్పకుండా పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకుని సైలెంట్గా గుట్టుగా కాపురం చేసుకోవడం బెటర్. ఎంతమంది అలా చేసుకోవట్లేదు, సైలెంట్ మూసుకుని కూర్చోవాలి. లేకపోతే అబ్బాయి అడిగాడని ఓపెన్ అయిపోయి నీ మనసులో ఉన్నది చెప్పేసేయని ఫ్రీగా దాచిపెట్టుకున్న నా దగ్గర విషయాలని మంచి లైన్గా అడుగుతుంటారు. వీళ్ళైనా వాళ్ళైనా సరే అడిగారంటే మీ కొంపలు మీరే కూల్చుకున్నట్టు అనమాట. నేను పలానప్పుడు ఇది చేశాను నేను అది చేశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు చెప్పుకొని గొప్ప కాస్తే మొత్తానికి గోతులో దిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు మూసుకుని ఏదన్నా తప్పులు చేసున్నా పిల్లలు ఎవరితో అన్నా ఏదన్నా లవ్లో తిరిగినా సైలెంట్గా ఉండి పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని గుట్టుగా సంసారాలు చేసుకోండి. కానీ అందరూ మంచి వాళ్ళే ఉంటారని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఏదో ఒక రోజు తాసుపాముల్లాగా లెగుస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళే. ఏదో ఒక రోజు మీరిచ్చే ఈ లీక్ పాయింట్లను పట్టుకొని కొద్ది రోజుల తర్వాత తాసుపాములో లేచి మీకే కాటేసే పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. అసలు తప్పనే చేయకూడదు. అంతే, మన లైఫ్ అన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదు అని అంటే మేము ప్రేమించామంటే వాళ్ళనే చేసుకొని హ్యాపీగా ఉండండి తప్ప లేనిపోని పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత గొడవలు పడి విడిపోయే పరిస్థితికి అయితే రాకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.